స్త్రీలకు అందం ఒక అద్భుతమైన సదవకాశంగా అందరూ భావిస్తారనేది సమాజంలో ఒక చర్చ ఉంది. అందాల పోటీలకు మాత్రం మేము వ్యతిరేకం. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు తమ మార్కెట్ని పెంచుకోవడానికి, తమ వస్తువును నమ్ముకోవడానికి మహిళల శరీరాల మధ్య పెట్టిన పోటీలే అందాల పోటీలు. అంటే ఈ అందాల పోటీల వల్ల ప్రపంచం చూస్తే మనకు పెట్టుబడులు వస్తాయి అనేటువంటి అంశంలో వాళ్ళు ఉన్నారు కదా. అంటే అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నట్ట. పీపుల్ సెంటర్డ్గా జరిగే డెవలప్మెంట్ని మాత్రం మనం అభివృద్ధిగా గుర్తించాలి. కార్పొరేట్ల అభివృద్ధి అంతా మన అభివృద్ధి కాదు. అంటే బట్టలు ఇట్లా వేసుకోవద్దు, అట్లా వేసుకోవద్దు, అది మన సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. మరి మిస్ వరల్డ్ ఇంత పెద్దగా నడుస్తున్నప్పుడు మాధవీలత ఎక్కడున్నావమ్మా, కొద్దిగా రామ్మా అని మాధవీలతకు అప్పీల్ చేస్తే ఎక్కడ ఆమె అడ్రస్ లేదు. మరి మీలాంటి మీడియాలో ఆమెను వెతికి పట్టుకుని మిస్ వరల్డ్ పోటీల మీద అది భారతీయ సంస్కృతిలో భాగం అనుకుంటున్నారు. ఎందుకు బీజేపీ అనుమతించింది? వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి POW సంధ్య మేడం. 40 సంవత్సరాలుగా పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం తన గొంతుకనిస్తున్నటువంటి సందర్భం. ఎక్కడ పురుషాధిపత్య భావజాలంతో స్త్రీల మీద హింస, ద్వేషం, అణచివేత ఉన్నటువంటి క్రమంలో మొక్కవోని దీక్షతో అక్కడ నిలబడి ఆ గొంతుకనిస్తూ కొన్ని లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చినటువంటి విప్లవోద్యమకారిణి. అసలు వాస్తవానికి ఈ సందర్భంలో, ఎందుకంటే తను చంద్రబాబు నాయుడు కాలంలోనే అంత నిర్బంధము, అణచివేత ఉన్నప్పుడే ఆనాడు చంద్రబాబు A1 కేసుగా పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే ఈమె గట్టిగా మాట్లాడుతుంది, ఈమె మాట్లాడితే లక్షలాది మంది ఇన్స్పైర్ అవుతారు అనేటువంటి భయంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ఎందుకంటే సంధ్య మేడం మీద ఒక ప్రత్యేకమైనటువంటి వ్యంగ్యంగా కథనం వేసినటువంటి సందర్భాలు ఈనాడు లాంటి దాంట్లో కూడా చూసినాం. అదే క్రమంలో ఇప్పుడు మిస్ వరల్డ్ 72వ సందర్భంగా ఆ అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. ఎందుకు? అసలు అందము అనేది స్త్రీకి ఉన్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం అని సమాజం మాట్లాడుతూ ఉన్నది. అందము ఒక ప్రపంచ స్ఫూర్తి స్త్రీకి అనేటువంటిది అని అందరూ మాట్లాడుతున్న క్రమంలో మేడం ఒక మహిళ అయి ఉండి ఎందుకు వ్యతిరేకిస్తుందో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. వాస్తవానికి మీరు స్త్రీ పోటీలను వ్యతిరేకిస్తున్నారు. మీరు కూడా ఒక స్త్రీనే. అంటే స్త్రీలకు అందం ఒక అద్భుతమైన సదవకాశంగా అందరూ భావిస్తారనేది సమాజంలో ఒక చర్చ ఉంది. కాబట్టి మీరు కూడా బొట్టు ఒక సాంప్రదాయ పరమైనటువంటి పరంగా ఉన్నారు. అసలు మీరు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? అందానికి వ్యతిరేకం కాదు. అందం అనే కాన్సెప్ట్ ఎవరి నిర్వచనం వాళ్ళు ఇచ్చుకుంటారు. అందం పట్ల మాకేదో ఏదో ఖచ్చితమైన వ్యతిరేకత లేదా తీవ్రమైన ద్వేషం ఏమి లేదు. అందాల పోటీలకు మాత్రం మేము వ్యతిరేకం. ఎందుకు అంటే సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు తమ మార్కెట్ని పెంచుకోవడానికి, తమ వస్తువును నమ్ముకోవడానికి మహిళల శరీరాల మధ్య పెట్టిన పోటీలే అందాల పోటీలు. ఇవి ఖచ్చితంగా మహిళల్ని కించపరిచేవి, అవమానపరిచేవి, సాధికారతకు, మహిళల ఆత్మస్థైర్యానికి భిన్నమైనవి అనేవి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అందం వ్యక్తిగతమైనటువంటి కాన్సెప్ట్. ఒక మతం అది వ్యక్తిగతం. అట్లాగే చాయిస్ ఉంటాయి. ఈ కలర్ ఇష్టం, ప్రకృతి ఇష్టం, ఈ ఆర్ట్ ఇష్టం, ఇట్లా డ్రెస్ చేసుకోవడం ఇష్టం, ఇట్లా కొన్ని ఉంటాయి. అవి వాళ్ళ టేస్ట్లకు సంబంధించినవి, వాళ్ళ హాబీలకు సంబంధించినవి. వాటన్నిటిని మనం జడ్జిమెంటల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఏ బట్టలు వేసుకోవాలి, ఎట్లా ఉండాలి అని. కానీ మార్కెట్ ఒక ఊదర కొడుతుంది, ఈ కొలతల్లోనే స్త్రీల శరీరాలు ఉండాలి. దానివల్ల బులిమియా, ఎనరెక్సియా వ్యాధులు భారతదేశంలో ప్రబలిపోయినాయి. తిండి లేక రక్తహీనతతో చాలామంది జబ్బుల పాలైతే, తిండి ఉండి స్లిమ్మింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఈ కొలతలు, అందాల పోటీలు, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఒకే సంవత్సరం భారతదేశ మహిళలకు ఇచ్చాక అందం అనే జబ్బు, అందం ఆనందాన్ని కలిగించేదిగా ఉంటేనో, అందం ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేదిగా ఉంటే అది వేరు విషయం. దాన్ని కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి, దానికి ఉన్న పరిధులు ఏంటి మాట్లాడవచ్చు. కానీ అందం ఒక ప్రెజర్గా మారి, అందం మార్కెట్ నిర్ణయించిన కొలతల్లో లేదా ప్రమాణాల్లో, అంటే మార్కెట్ విధించిన కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఈ కలర్ ఉండాలి, ఇలా పళ్ళు ఉండాలి, ఇలా జుట్టు ఉండాలి. జనం ఇష్టం. అందానికి సంబంధించి చూస్తే ఒక మహిళకి కుప్ప పెట్టుకోవడం ఇష్టం, ఒక మహిళకి జుట్టు వేసుకోవడం ఇష్టం, జడేసుకోవడం ఇష్టం, కట్ చేసుకోవడం ఇష్టం.
కానీ ఈ అందాల పరిధిలోకి వచ్చే వరకు జుట్టు ఇలా సిల్క్ లాగా వేలాడుతూ ఉండాలి, ఇంకేదో ఉండాలి. ఇట్లా ఈ స్లిమ్మింగ్ కాన్సెప్ట్స్ కూడా బాగా పెరిగి బులిమియా, ఎనరెక్సియా వ్యాధులు 94 మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్లకి ఇచ్చాక ఎంత పెరిగింది అనేది నిమ్హాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్పట్లోనే 96లో, అంటే 94లో వచ్చాయి ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్. 96లో అందాల పోటీలు జరుగుతున్నాయి బెంగళూరులో. అప్పుడు ఇండియా టుడే ఒకటి ప్రచురించింది, భారతదేశంలో ఈ 2 ఏళ్లలో ఎంతమందికి బులిమియా, ఎనరెక్సియా వ్యాధులు వచ్చాయి, ప్రబలిపోయాయి. వాటికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, కాస్మెటాలజిస్టుల దగ్గరికి వెళ్ళి తిన్నా వామిటింగ్ అయిపోయేలాగా, తిన్నా మోషన్స్ అయ్యేలాగా ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం ఎంత పెరిగింది. అంటే భారత సమాజానికి అవి ఎట్లా ఇంట్రడ్యూస్ అయ్యాయి అనేది కూడా డాక్టర్లు చెప్పారు. అవన్నీ ఇండియా టుడేలో ముఖ చిత్ర కథనంగా వచ్చాయి అప్పట్లో. అట్లాగే నిమ్హాన్స్ నుంచి డాక్టర్ శేషాద్రి, వీళ్ళందరూ కూడా అందం అనే కాన్సెప్ట్ ఆడవాళ్ళకి అది వరమేమో కానీ శాపంలాగా మారింది. అంటే ఆ భయం, ఆందోళన, దానివల్ల మానసిక వ్యాధులు ప్రబలిపోతున్నాయి. ఇది 96 సంగతి నేను చెప్పేది, ఇవాళ 2025, అంటే 19 ఏళ్ల క్రితం చెప్తున్నా. అంటే ఈ 19 ఏళ్లలో ఇంకా ఎంత పెరిగింది మనం ఊహించుకోవచ్చు. అంటే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లో వీళ్ళకి ఇచ్చాక ఈ $1 మిలియన్ కాస్మెటిక్స్ సేల్స్ వాళ్ళు పెంచుకున్నారేమో, కానీ మనకేం మిగిలింది? మనకి జబ్బులు మిగిలాయి, మనకి భయాలు మిగిలాయి, మనకి పోటీలో అనేక సమస్యలు, ఘర్షణలు, సంఘర్షణలు. అంటే ఆ అందంగా ఉండడం కోసం పడే తహతహలో ఎంత ప్రెజర్ తీసుకుంటారు. అంటే పాత సమాజంలో లేవా అందం అనే కాన్సెప్ట్ లేదా? అంటే ఇట్లా చందనం పూసుకోవాలి, ఇట్లా పసుపు పూసుకోవాలి, ఇట్లా నలుగు పెట్టుకోవాలి, జుట్టుకి మన ఆయుర్వేద వైద్యంలో కూడా చాలా ఉన్నాయి. జుట్టుకి పలానా రాసుకుంటే, నీలి బృంగ తైలం రాసుకుంటే జుట్టు పెరుగుతుంది, చందనం రాసుకుంటే, ఇట్లా ఏవో ఉన్నాయి. కాబట్టి భూమి పుట్టినప్పటి నుంచి, మనుషులు నాగరికత ఏర్పడినప్పటి నుంచి కూడా ఫ్యాషన్స్ ఉన్నాయి, అందం అనేటువంటి ఆరాటం ఉంది. కానీ అది పూర్తిగా మార్కెట్ డ్రైవ్ చేయడం అనేది ఎప్పుడు మొదలైంది, అది మనం చూడాలి. అందుకని మేము అందాల పోటీల్ని స్త్రీల శరీరాలకు పెట్టే పోటీలుగానే చూస్తాం. ఊరికే వాళ్ళు మన కంటి తుడుపుకి లేదు మేము మేధస్సు గురించి కూడా ఒక సెషన్ పెట్టాము, దాంట్లో కొన్ని ప్రశ్నలు అడుగుతాం, సామాజిక సేవల గురించి మాట్లాడతాం. అంటే మీరు 21 రోజులు ఇప్పుడు మన దగ్గర జరిగేవి తీసుకోండి, 21 రోజులు ఈవెంట్స్లో ఒకరోజు మెదడుకి మేత పెడితే అది జస్టిఫై అయిపోతుందా? కాదు. అయినా అందాల పోటీల చరిత్ర చూడండి, చరిత్ర మొత్తం మార్కెట్ల కోసం యుద్ధాలే. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందండి? మార్కెట్ కోసమే కదా. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందండి? మార్కెట్ల కోసమే కదా. మరి మూడో ప్రపంచ యుద్ధం, నాలుగో ప్రపంచ యుద్ధాలు ఇంకెన్ని జరగాలి? మార్కెట్ల పంపిణీ ఆగలేదు కదా. WTO, ఒక సెకండ్, WTO, వరల్డ్ బ్యాంకు, IMF ఇవన్నీ ఆ పని చేస్తున్నాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పెట్టే విషమ షరతులు, వరల్డ్ బ్యాంక్ అప్పులిచ్చి పెట్టే విషమ షరతులు, మార్కెట్ల మీద అదుపు సాధించడానికి అనేక రకాల ప్రయత్నాలు, అందులో మిస్ వరల్డ్ ఒకటి. అయితే మేడం ఇక్కడ ఏంటంటే అందాల పోటీలు పెడితే ప్రపంచం మన వైపు చూస్తుంది, ప్రపంచ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చి, మన దేశానికి వచ్చి మనం అభివృద్ధి పథంలో నడుస్తాము అనేటువంటిది కొన్ని ప్రభుత్వ విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మొన్న మాట్లాడిన సందర్భం, నన్ను కోస్తే తప్ప డబ్బులు వెళ్ళాయి, కోసినా కూడా వెళ్ళాయి అనేటువంటి స్టేట్మెంట్స్, కోసి వండుకుని తిన్నా కూడా అని అంటుండే ఆయన. అంటే ఈ అందాల పోటీల వల్ల ప్రపంచం చూస్తే మనకు పెట్టుబడులు వస్తాయి అనేటువంటి అంశంలో వాళ్ళు ఉన్నారు కదా. అంటే అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నట్ట మీరు దీని పట్ల? అభివృద్ధికి పాలకులు ఇచ్చే నిర్వచనం వేరు, మేము ఇచ్చే నిర్వచనం వేరు. అభివృద్ధి అంటే ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి, ప్రజల కోసం చేసేది అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో జరిగేది అభివృద్ధి, పీపుల్ సెంటర్డ్గా జరిగే డెవలప్మెంట్ని మాత్రం మనం అభివృద్ధిగా గుర్తించాలి. కార్పొరేట్ల అభివృద్ధి అంతా మన అభివృద్ధి కాదు. వాళ్ళ ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతుంటే ఆపరేషన్ కగార్ అని వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ కాళ్ళ కింద మైనింగ్ చేసి, ఇదంతా ఆదివాసీల కోసమే అభివృద్ధి అంటారు. కానీ ఆదివాసీలు అక్కడి నుంచి తరిమేయబడ్డారు, గెంటివేయబడ్డారు, వాళ్ళ జీవితం విధ్వంసమైంది. వాళ్ళకి చదువు లేదు, ఆరోగ్యం లేదు, తిండి లేదు, తిప్పలు లేవు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతుంటే ఇన్నేళ్లలో వాళ్ళకి చదువు చెప్ప శాతగాని పాలకులు
పిట్టల్లా రాలిపోతుంటే ఎపిడమిక్స్ వస్తే, విష జ్వరాలు ఎపిడమిక్స్ సీజన్ వస్తే పిట్టల్లా రాలిపోతుంటే కాపాడడం చేతగాని పాలకులు అరే కుంటల్లో నీళ్ళు తాగుతుండ్రు వాళ్ళు. కుంటల్లో నీళ్లు తాగితే పిట్టలా రాలిపోతారు విష జ్వరాలతో అని చెప్పలేని ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాం అంటే నమ్మాల, నమ్మిస్తారు. ఈ మోడీ గోడీ మీడియాలు ఇవాళ ఏ మాత్రం నిజాయితీ లేకుండా టీఆర్పీ రేట్ల వేటలో పరుగులు పెడుతున్నటువంటి మీడియా అది అభివృద్ధిగా చెప్తుంది, కానీ మనం ప్రజల కోణంలోంచి చూస్తే అది అభివృద్ధి కాదు. అందుకని ఇవాళ కాస్మెటిక్స్ పోటీలు పెడితే, అందాల పోటీలు పెడితే ఏ కంపెనీలు వస్తాయి, అవి ఎవరికి ఉపయోగం, తెలంగాణ మహిళలకు ఏమైనా ఉపయోగమా, అది ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఆలోచిస్తే తెలంగాణ మహిళల ఆకాంక్షలు అర్థమవుతాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొంటే, పనిచేస్తే సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చు, సాగరహారం, పల్లెలన్నీ పట్టాలెక్కాల, పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదాం, ఈ అన్ని పోటీల్లో సగభాగమైన మహిళలు పాల్గొన్నారు. అందులో వాళ్ళకి మేము నాయకత్వం వహించాం. ఆ ఉద్యమానికి మాకు తెలుసు, పట్టాలు ఎక్కితే పెంటలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయని తెలిసినా కూడా ఆడొచ్చి వండుకుని అందరికీ పెట్టి ఆడ పడుకున్నారు ఆడవాళ్ళు. ఆర్టీసీ బయటికి వెళ్ళకపోతే, ఆర్టీసీ తప్ప మరో ట్రాన్స్పోర్ట్ లేని గ్రామాల్లో 3 నెలలు, ఇంచుమించు 2.5 నెలలు ఆర్టీసీ తిరగకపోతే అట్లా కూడా సహకరించారు ప్రజలు, అందులో మహిళలు. సింగరేణి బొగ్గుపల్లి బయటికి వెళ్ళకపోతే సెగ ఢిల్లీకి దాకింది. అప్పుడు కూడా ఆ జీతాలు లేవు, మనకెందుకు ఈ తెలంగాణ, మనమైతే జీతాలు వస్తే మనకైతే సమస్యలు పోతాయి కదా అని ఏ సింగరేణి కార్మికుడి భార్య అనుకోలే, ఏ ఆర్టీసీ కార్మికుడి భార్య అనుకోలేదు. అందరూ ఎన్జిఓలు, టీఎన్జిఓలు, టీజీఓలు, రకరకాల ఉద్యోగులు, సబ్బండ వర్ణాలు, వర్గాలు, కులాలు, జాతులు అందరూ కలిసి తెలంగాణ కోసం పోరాడితే ఆ రోజు సమైక్యవాదం వినిపించి సీమాంధ్ర పాలకులతోటి అంటకాగిన రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు తెలంగాణ ఆకాంక్షలు ఏంటో, తెలంగాణ మహిళల మనోభావాలు ఏంటో. ఇవాళ ఫండ్స్ వస్తాయి, అభివృద్ధి వస్తే చూస్తాం. మీరు మమ్మల్ని అరెస్టులు చేసైనా, మా మీద దాడులు చేసైనా, మీరు మా మీద దుష్ప్రచారాలు చేసైనా జరుపుతున్నారు కదా, అది కూడా చూస్తాం. కాకపోతే కొంచెం మనకన్నా ముందు జరిపిన వాళ్ళ అనుభవం కూడా తీసుకోమంటున్నాం. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్కి ఏమొచ్చింది లాభం, భారతదేశానికి ఏమొచ్చింది, కర్ణాటకకి ఏమొచ్చింది, గత 96లో జరిపారు కదా, మరి అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లాభపడిందా, లేకపోతే బెంగళూరుకి ఏమన్నా, కర్ణాటకకి ఏమన్నా లాభం వచ్చిందా? కర్ణాటకకి కాస్మెటిక్స్ కంపెనీలు వచ్చాయని నేను వినలే, ఐటీలు వచ్చాయి, ఐటీ హబ్బులు వచ్చాయి, గార్మెంట్స్ ఇండస్ట్రీలు వచ్చాయి. వాళ్ళ పెద్ద గార్మెంట్స్ ఇండస్ట్రీ బెంగళూరులో ఉంది. వాళ్ళు ఒక రోజు బెంగళూరుని స్తంభింపజేశారు, పిఎఫ్ విత్డ్రా చేస్తాం కేంద్ర ప్రభుత్వం అంటే, బెంగళూరు ఇట్లా నిలిచిపోయింది. అవన్నీ కూడా పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా జరిగాయి. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ పోటీలు పడితే ఇండస్ట్రీస్ వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి అనేది మనకి పెద్దగా ఏం కనిపించట్లా. పోతే రేవంత్ రెడ్డి ఈ పోటీల ద్వారా హైదరాబాద్ గుర్తింపు తెస్తా అంటే ఎట్లా నవ్వాలో నాకు అర్థం కావట్లేదు. చార్మినార్కు ఉన్న చరిత్ర తెలిస్తే, ప్రపంచంలో చార్మినార్కి చాలా చరిత్ర ఉంది. గంగా జమున తహజీబ్ అంటే ఏంటో రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇది గంగా జమున తహజీబ్, హిందూ ముస్లింలు కలిసి జీవించినటువంటి ప్రాంతం. ఇక్కడ నవాబుల సంస్కృతి కానించి మీరు చూపించారు చౌముల్లా ప్యాలెస్, విదేశీ వనితల్ని తీసుకెళ్ళి ఈ మున్సిపల్ పార్టిసిపెంట్స్, అది రేవంత్ రెడ్డి గారితే లేదా కనిపెడితే వచ్చింది కాదు, ఇప్పటి నుంచో ఇక్కడ ఉంది. ఈ నగరంలో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి, గోల్కొండ నుంచి చార్మినార్ నుంచి మ్యూజియం వరకు కూడా. సఫ్దర్జంగ్ పరిపాలనకు ఆనవాళ్ళు, అంతకుముందు నిజాం నవాబుల ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. అవి మీరు హెరిటేజ్గా చూపిస్తే మాకు అభ్యంతరం లేదు. ఏ దేశంలో అయినా హెరిటేజ్ ఉంటుంది, ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది. చాలా ఘనంగా చెప్పుకోవాల్సిన శివాలయాలు మన తెలంగాణలో పాడుబడి కూలిపోతున్నాయి. ఆలేరుకుపోతే శివాలయం దగ్గర పెద్ద మ్యూజియం ఉంటుంది. 13వ శతాబ్దం 14వ శతాబ్దపు శిల్పాలు అక్కడ పడి ఉన్నాయి. అవి ఏవి ఎవ్వరు కూడా వాటిని పట్టించుకోరు. అవన్నీ పడిపోతూ వీళ్ళు ఎత్తుకపోగా మిగిలినవి ఉన్నాయి. అట్లాంటి తెలంగాణలో చాలా ఉన్నాయి. బుద్ధిస్ట్ కల్చర్ కానీ, అంతకుముందు శైవ కల్చర్ కానీ, అట్లాంటి శివాలయాలు కానీ, పాత పురాతన గుడులు కానీ ఉన్నాయి. నిజంగా వీళ్ళకి కల్చర్ మీద ప్రేమ ఉంటే ఏదైనా నేను ఎత్తిస్తుంది. అయినా కూడా నేనేం చెప్తున్నా అంటే, మన సంస్కృతికి ఆనవాళ్ళు, మన మూలాలకు సంబంధించిన జీవన చిత్రాలు చాలా ఉన్నాయి.
అవి కోటల రూపంలో ఉండొచ్చు, మ్యూజియాల రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఆర్కియలాజికల్ ప్రాపర్టీస్ కింద ఉండొచ్చు, శిల్పకళగా ఉండొచ్చు. వాటిని ప్రిజర్వ్ చేయండి. భావితరాలకి అదేంటి, ఒకప్పటి జీవన విధానం, ఒకప్పటి ప్రజల సంస్కృతి, ఒకప్పటి ఆ, వాళ్ళ నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రిజర్వ్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి. ఏది అసలు ఈ కొన్ని గుళ్ళు అయితే ఎండోన్మెంట్ కవరేజ్లో ఉంటే బాగా ఖరీదైన గుళ్ళు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి గుడి, తర్వాత వచ్చిన గుళ్ళు. అక్కడనే ఆలేరు కాడ జైన్ మందిర్ వెలిగిపోతూ ఉంటుంది. అది జైనులది, పెట్టుబడిదారులది. ఆ పక్కన ఉన్న శివాలయం చాలా పురాతన 14వ శతాబ్దం. అవి అలా పడి ఉంటాయి. అందుకని నేనేమంటున్నా అంటే నిజంగా మన టూరిజం మీద ప్రేమ ఉంటే, మన ఆర్కియాలజీ ప్రాపర్టీస్ మీద ప్రేమ ఉంటే వాటి కోసం పని చేయండి. అట్లాగే అంతర్జాతీయ అటెన్షన్ డ్రా చేయడానికి మీరు 28లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్స్కి ఇంకా ఎక్కువ మంది క్రీడాకారులు వస్తారు. ఇప్పుడు 116 దేశాల మహిళలు, దేశానికి ఒక్క ఆమెనే వస్తుంది. 116 మహిళలు వస్తే ఆ దేశమంతా ఒక మహిళ వెళ్తే, నేను అడుగుతున్నా, మన మిస్ ఇండియాలు కూడా పోయినరు కదా వేరే చోట అయినప్పుడు. ఒక్కొక్క దేశానికి ఒక ఆమెనే అందగత్త మిస్ ఇండియా, మిస్ టర్కీ, ఇట్లా మిస్ కంట్రీ. మన మిస్ ఇండియాలు వేరే దేశాలు పోతే ఇండియా అంతా అటు చూసిందా అండి? నాకు చెప్పండి. ఎవరికన్నా తెలుసా ఎవరు మిస్ ఇండియా? ఏదో పేపర్లో వస్తే ఓ మానసి చిల్లర్ మిస్ ఇండియా, ఓకే ప్రియాంక దత్త, లారా దత్త, ప్రియాంక చోప్రా మిస్ ఇండియాలో మిస్ యూనివర్స్ అని పేపర్లో చూస్తారు. కానీ ఆ దేశం వైపు చూసారా? నేను అడుగుతున్నా. వెనిజులా వలస గాంధాలను ఉత్పత్తి చేసే దేశంగా మార్చేశారు సామ్రాజ్యవాదులు. అంతకుముందు ఆఫ్రికా. అట్లా ఒక దేశానికి ఇవ్వడం మొదలు పెడితే 10 వరుసగా 8-10 కూడా ఇచ్చారు. ఎందుకు? ఆ దేశంలో ప్రజలకి ఆ కాస్మెటిక్స్ ఉత్పత్తులు పరిచయం కావాలి, ఆ అందమనే పిచ్చెక్కిచ్చాలి. అట్లా ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ప్యారిస్, ఫ్రాన్స్. అక్కడ ఒక్కళ్ళకి కూడా ఇయ్యాల. మరి అవే అక్కడ తయారయ్యే ఉత్పత్తులు, అక్కడ తయారయ్యే కంపెనీలు, అక్కడ హెడ్ క్వార్టర్స్గా ఉన్న కంపెనీలు అక్కడున్న మహిళలకు ఎందుకు ఇస్తలేరండి? ఇంగ్లాండ్కి ఎందుకు ఇస్తలేరు? అభివృద్ధి చెందిన దేశాలకు ఎందుకు ఇస్తలేరు? జర్మనీకి ఎందుకు ఇస్తలేరు? అంటే ఆల్రెడీ అభివృద్ధిలో పరాకాష్ఠకు తీసుకున్న దేశాలకు ఇస్తలేరు, కింద ఉన్న దేశాలకు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పరిచయం చేయాలి పెట్టింది. అంటే మార్కెట్ పెంచుకోవాలా. అందుకని మనం మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేలుతుంది, అందం అక్కడ గుర్తించబడుతుంది, అక్కడే కిరీటాలు పెడతారు. ఇది చరిత్ర. మనకి మొట్టమొదటి మిస్ వరల్డ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 66లో వచ్చింది. 51లో పోటీలు ప్రారంభమైంది. 66లో మొట్టమొదటిసారి ప్రపంచంలో భారతదేశంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, అందగత్తలు ఉన్నారు అని ఒక కిరీటం పెట్టారు. ఆమె పేరు డాక్టర్ రీటా ఫారియా. ఆమె కిరీటం పెట్టిన 6 నెలలు కూడా తిరగకుండానే వియత్నాంలో యుద్ధం జరుగుతుంటే అక్కడున్న అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమన్నారు. ఆనాడు భారతదేశం వియత్నాంకు మద్దతుగా ఉంది. అమెరికా చేసిన అక్రమ యుద్ధాన్ని వ్యతిరేకించింది. ఈమెను పోయి అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమంటే, ఈమె భారతీయ మహిళ, భారతదేశం యుద్ధానికి వ్యతిరేకంగా ఉంది, వియత్నాం సపోర్ట్ చేసింది. ఈవెన్ ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చినాక సామ్రాజ్యవాదులతో అంటకాగుతూ వాడు యుద్ధం మానేయంటే మానేశారు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేయమంటే చేశారు. కానీ ఆ రోజు గత పాలకులంతా పాలస్తీనాకు సపోర్ట్ చేశారు, శాంతిని కోరుకున్నారు. యాసర్ అరాఫత్ మనకు మిత్రుడు, పాలస్తీనా అధ్యక్షుడుగా. అట్లాగే గడాఫీ, ఇటువంటి నాయకులందరూ కూడా భారతదేశం మిత్రులు ఉన్నారు. మరి నేనేమంటున్నానంటే, మన అంతర్జాతీయ రిలేషన్స్ని బట్టి మన దేశంలో మనోభావాలు ఉంటాయి. మరి ఆమెని భారతదేశం యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది, వియత్నాంకి సపోర్ట్ చేస్తుంది, ఈమెను మాత్రం అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమంటే నేను ఎట్లా చేస్తుంది? చేయనంది. అయితే నేను కిరీటం ఇచ్చాను, ఎందుకు తీసుకున్నారు? ఆలోచించాలా ప్రజలు. చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఊరికి ఆవేశపడి పెట్టుబడులు వస్తాయంటే, మమ్మల్ని చూస్తే పెట్టుబడులు వస్తాయట, మీరు ఆపుతారా? మాకేం పనండి ఆపడం కాదు. చరిత్ర తెలుసుకోండి. ఏ పెట్టుబడులు వస్తాయి, ఎవరి కోసం వస్తాయి. తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఆకాంక్షలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతాడు కదా, మనం తెలంగాణ కోసం కష్టాలు పడదాం, పోరాడదామని తెచ్చింది కాదు కదా తెలంగాణ. దాంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, ఉపాధి ఇవన్నీ లేవా? ప్రజల ఆకాంక్షలు లేవా? అబ్బా రేవంత్ రెడ్డి ఎన్నటికైనా సీఎం అవుతాడులే, కాస్మెటిక్స్ సేల్స్ తీసుకొస్తాడు, కంపెనీని తీసుకొస్తాడు, లేకపోతే హైడ్రా డ్రామాలు చేస్తాడని తెచ్చినామా తెలంగాణ? మాట్లాడితే కొంచెం అర్థం ఉండాలా. నన్ను కోసినా, నన్ను వండుకుని తిన్నా లేదు అంటే ప్లేటు 1,00,000 రూపాయలు భోజనం ఎందుకు తగలబెట్టాడు?
మనిషి అన్నాక కొంచెం అన్న ఇంగితం ఉండాలా, స్పృహ ఉండాలా, చైతన్యం ఉండాలా. నువ్వు రాష్ట్రానికి ప్రజలు ఓట్లేస్తే ఎన్నికైన ఒక నాయకుడివి, ఆ నాయకుడిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నావు. ప్రజల కోసం పాలన చేయి, మహిళల ఆకాంక్షల్ని గౌరవించు. ఖచ్చితంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వైఫల్యం కాంగ్రెస్కి పట్టం కట్టారు. భారత్ బచావోలో కాంగ్రెస్కి అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి మద్దతు పలికినటువంటి అనేక శక్తులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అనేక సంస్థలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నాయి. వార్ రూమ్ స్ట్రాటజీస్ చేశారు. ఎందుకటు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, రాజకీయ స్వేచ్ఛ లేదు, పాలనలో అభివృద్ధి లేదు. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా ఒక ఎన్నికైన ముఖ్యమంత్రి పనిచేయాల్సిన అవసరం ఉంది. షోలు, స్టంటులు, డ్రామాలు కాదు కదా. ఏదో ఒకటి కూడా మీరు మహిళలకి ఉచిత ప్రయాణాలు కల్పించారు, ఎంతోమంది దాన్ని హెక్కిల్ చేశారు, రీల్స్ చేశారు, డ్రామాలు చాలా దాడి చేస్తూ మాట్లాడారు. మేము ఒక మాట కూడా మాట్లాడలేదే. మంచి చేస్తే ఎందుకు మాట్లాడతాం? మీరు చెప్పండి. మహిళలకి ఉచిత ప్రయాణం మీద రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒకటి మాట్లాడి, ఇతర అంశాల మీద కూడా మాట్లాడాయి. మేము మాట్లాడాము. హైడ్రా విషయంలో కూడా మేము మాట్లాడలేదు. ఓకే, ఈ నగరంలో వాటర్ బాడీస్ని రక్షిస్తారు, అక్రమ నిర్మాణాలను తొలగిస్తారు, బావులు, చెరువులు వీటన్నిటిని కూడా రక్షిస్తారు అన్న నమ్మకంతో హైడ్రా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుంచి కూడా ఒక్క మాట కూడా మేము మాట్లాడలే. తర్వాత క్రమంలో ఆ డ్రామా అర్థమయ్యే కొంత ప్రశ్నించాం. అంటే ప్రశ్నించడమే నేరం అవుతుందా? అరే 6 గ్యారెంటీలతో పాటు 7 గ్యారెంటీ ఇచ్చారు కదా. 7వ గ్యారెంటీ ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించడం. ఎవరు అడిగితే ఇచ్చినవయ్యా భావ ప్రకటన స్వేచ్ఛ? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇవాళ వాళ్ళు లోపల ప్రారంభించుకుంటున్నారు 10వ తారీఖు మిస్ వరల్డ్ పోటీలు. ఓకే, మీ విధానం మీకు అవసరం, మీకు చాలా ముఖ్యం చేసుకున్నారు. మరి బయట మాకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఎట్లా లేదు? ఎందుకు పోయిన వాళ్ళని పోయినట్టు ఈడ్చి అవతల పడేశారు? మీరు చూడలేదా ఎట్లా ఈడ్ చేశారు? అంటే మాకు నిరసన వ్యక్తం చేసే హక్కు లేకపోవడం, లేదా మాలాంటి ఉద్యమకారులకి భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోవడమేనా? అంటే 6వ గ్యారెంటీ ఏంటి? 7వ గ్యారెంటీ ఏంటి? ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇదేనా? అనేక అంశాలలో భావ ప్రకటన స్వేచ్ఛ ఈ ప్రభుత్వం గుర్తించట్లేదు. లగచర్ల పోతే అరే ఫ్యాక్ట్ ఫైండింగ్ పోతున్నాం బై. అక్కడ ఆడవాళ్ళు నాకు మెసేజ్లు పంపారు, ఆడియో మెసేజ్లు ఉన్నాయి, టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, మేము కేవలం నిజ నిర్ధారణకు వెళ్తున్నాం అని చెప్పాం. వీళ్ళు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజ నిర్ధారణలో మాతో పాటు పడి వచ్చారు చాలా చోట్ల కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, మేము ర్యాలీ తీస్తే వాళ్ళు వస్తారు, మేము మీటింగ్లు పెడితే వాళ్ళు వస్తారు, మేము రౌండ్ టేబుల్స్ చేస్తే వస్తారు. మీరు ప్రతిపక్షంగా ఉన్నారు, వచ్చారు, తప్పలేదు. మరి మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కోరుకున్న స్వేచ్ఛ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకెవరికి ఉండకూడదా? ఎవరు కోరుకోకూడదా? లగచర్ల పోతుంటే గుడ్డలన్నీ చింపేలాగా కొట్టారు, లాగి పడేశారు. మొన్న కూడా చూశారు కదా. అంతగా ఏమవుతుందండి, వాళ్ళ పెద్ద పెద్ద సదస్సులు, దోహా సదస్సు, ఖైరో సదస్సు, అంతర్జాతీయంగా అనేక మీటింగులు, జెనీవాలో జరిగే సదస్సులు బయట లక్షలాది మంది ప్రొటెస్ట్ చేస్తారు. చూసారా? నిరసనలు కొత్త కాదు, మేమే మొదలెట్టామా ఏంటి నిరసనలు? తెలంగాణ ఉద్యమ కాలం సాగిన కాలంలో, గత కాంగ్రెస్ పాలనలో చాలా నిరసనలు, ఇందిరా పార్క్ అంతా నిరసనలతో హోరెత్తింది. మీరు ఇదే క్రమంలో నిరసన చేస్తుండ్రు, మిస్ వరల్డ్కి సంబంధించి అనేక రకాలుగా పోరాటాలు చేస్తారు. కానీ కొన్ని వర్గాలు సంస్కృతులు, సాంప్రదాయాలు, కట్టుబొట్టు, ఈ దేశం యొక్క ఔన్నత్య సంస్కృతి మేము కాపాడుతున్నామని పెటెంట్ పుచ్చుకున్న సందర్భంలో వ్యాలంటైన్స్ డే అప్పుడు కూడా వాళ్ళు అన్నదమ్ములకు కూడా పార్కులలో పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి సందర్భాలు. అంటే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కలే ఉన్నారా? అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మీలే ఉన్నారా? లేకపోతే సంస్కృతిని పెటెంట్ పుచ్చుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు? అసలు వాళ్ళ మీద కామెంట్, ఎందుకంటే వాళ్ళు చాలా రాష్ట్రాలలో ఎట్లున్నారో మీకు కూడా తెలుసు కాబట్టి దాని పట్ల మీ అభిప్రాయం? అది మీలాంటి మీడియా ఆలోచించాలి. మీడియా వాళ్ళకి మైకులు పెడుతుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మాకు పైనుంచి ఆర్డర్స్ మేము మాట్లాడమని ఎందుకు అంటున్నారు? మరి అంత మాట్లాడే దమ్ము లేనోళ్ళు భారతీయ సంస్కృతి, హిందూ మతం, హిందూ సంస్కృతి సొల్లు కబుర్లు ఎందుకు చెప్తారు? భారతీయ సంస్కృతి తోటకూర పత్తి కట్ట అని మాట్లాడే బ్యాచ్ బాపతగాళ్ళు ఇదంతా భారతీయ సంస్కృతిగా గుర్తిస్తున్నారా? లేదా 21 రోజుల ఈవెంట్లలో ఒకరోజు చీరలు కట్టుకుంటే వాళ్ళ కాలు గడిగిస్తే సాంప్రదాయాలు నిలబడినట్టేనా? తెలంగాణ మహిళలతో కాలు గడిపించి వాళ్ళ చీరలు కట్టుకుని ఊరేగితే అదే భారతీయ సంస్కృతిగా మీరు గుర్తిస్తున్నారా? చెప్పాలా? ఎస్, అందులో బికినీ కంటెస్ట్ మాదే,
వాళ్ళు వేసుకునే గుడ్డ పీలికలు క్యాటివాకులు మావే, అది భారతీయ సంస్కృతిలో భాగమే అని చెప్పమనండి. అప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళకున్న భారతీయ సంస్కృతి మీద ఉన్న గౌరవం ఏంటి, నిజంగా ఉన్న గౌరవం ఏంటి, సామ్రాజ్యవాదుల పట్ల ఉన్న ప్రేమ ఏంటి అర్థమవుతుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మతం ఎప్పుడు కూడా పెట్టుబడిదారులతో పేచీ పడదు. మతపరమైన రాజకీయాలు, మతపరమైన పార్టీలు, మతం పునాదిగా పనిచేస్తున్న రాజకీయాలు సామ్రాజ్యవాదులతో తలపడింది లేదు. వాళ్ళు మన సంస్కృతిని నాశనం చేస్తారు. మన భాష, భాష, వస్త్రధారణ, సంస్కృతి అన్నిట్లలో కూడా కలుషితం చేస్తారు. అంటే అన్నిట్లలో కూడా ఆధిపత్యం చేస్తారు, పెత్తనం చేస్తారు. యునెస్కో చెప్పింది, ఒక దేశ లేదా ఒక సమూహం కానీ, ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని మింగేసేటువంటి ఒక కుట్ర ఎక్కడైనా జరిగితే అది అంతర్జాతీయంగా దాన్ని తప్పు పట్టాలి. అంటే ఒక జాతి, ఒక ప్రాంతం, ఒక సమూహం సంస్కృతి సాంప్రదాయాల్ని మింగేసేటువంటి ఆధిపత్యాన్ని తప్పు పట్టింది యునెస్కో కూడా. ఇవన్నీ అవే కదా. ఇవన్నీ ఎందుకంటే కొన్ని మహిళా సంఘాలు టీవీలలో ఉదరగొడుతుంటారు. అంటే బట్టలు ఇట్లా వేసుకోవద్దు, అట్లా వేసుకోవద్దు, అది మన సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు, ఇవన్నీ అవుపడే ఒక భర్తకు మాత్రమే మనం అన్నీ అందివ్వగలగాలి, దాంట్లో ఔన్నత్యం మన విలువలు ఉన్నాయి అని మాట్లాడతారు. టీవీలలో మాట్లాడతారు, బయట మాట్లాడతారు. మరి మిస్ వరల్డ్ ఇంత పెద్దగా నడుస్తున్నప్పుడు, దేశ స్థాయిలో వాళ్ళ చేతిలో ఉన్నది అనుకున్నప్పుడు అసలు వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో చూడాలి, దీన్ని వ్యతిరేకిస్తుంటే అసలు వాళ్ళు చెప్పే పద్ధతులు అక్కడ ఒకలాగా ఉన్నాయి, ఇక్కడ ఒకలాగా ఉన్నాయి. అంటే ఏదైనా పెటెంట్ పుచ్చుకొని ఇది మా రైటు అని విస్తృతంగా దాడి చేస్తున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవి మీకు కూడా తెలుసు. అవునండి, మీరన్న చాలా కరెక్ట్. మాధవీలత ఎక్కడున్నావమ్మా, కొద్దిగా రామ్మా, మిస్ వరల్డ్ అని చెప్పి విదేశీ విష సంస్కృతి మన మీద రుద్దుతున్నారు. మన తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుంది, మన తెలంగాణ ప్రభుత్వమే సాక్షాత్తు పోటీలను నిర్వహిస్తుంది అని మాధవీలతకు అప్పీల్ చేస్తే ఎక్కడ ఆమె అడ్రస్ లేదు. మరి మీలాంటి మీడియాలో ఆమెను వెతికి పట్టుకుని మిస్ వరల్డ్ పోటీల మీద అది భారతీయ సంస్కృతిలో భాగం అనుకుంటున్నారు. ఎందుకు బీజేపీ అనుమతించింది? భారతదేశంలోకి బీజేపీ అనుమతించాక మన రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహిస్తుంది, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి బీజేపీ ఎందుకు అనుమతి ఇచ్చింది? గత సంవత్సరం ముంబైలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్ అక్కడే ఉంది. గత సంవత్సరం 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. శివసేన మొన్నటిదాకా నాయకత్వం వహించింది, ఇప్పుడు బీజేపీ. శివసేన, బీజేపీ లాంటి మత సాంప్రదాయాలు పాటించే పార్టీలు ఉన్న చోట బాంబేలో 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ ఎందుకు జరిగింది? సంవత్సరం తిరగకుండానే మళ్ళీ తెలంగాణలో ఎందుకు పెడుతున్నారు? దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు? అసలు మీకు సాంప్రదాయాలు లేకపోతే వీటి పట్ల ఉన్న నిజంగా ప్రేమ ఉందా, లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టడానికి, ఓట్లు దండుకోవడానికి వాడుకుంటున్నారా? మేమేమంటున్నామంటే మత సాంప్రదాయాలు భిన్నం కాబట్టి చెయ్యొద్దు అని మేము అనట్లా. అసలు అవి స్త్రీల శరీరాలకి పోటీలు పెట్టడమే నేరం అంటున్నాం, అది తప్పు అంటున్నాం. ఇన్ ప్రిన్సిపల్ మేము ఆ అందాల పోటీల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళకి కావాల్సింది మహిళా సాధికారతను గుర్తించండి, మహిళల సమానత్వాన్ని గుర్తించండి, మహిళల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించండి. పీటీ ఉష నుంచి, వలసమ్మ నుంచి, కరణం మల్లేశ్వర్ వరకు కూడా మెడల్స్ తెచ్చారు. అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించండి. అంతర్జాతీయ క్రీడల్ని ప్రోత్సహించండి. భారతదేశంలో క్రీడల్లో రాణించాలనుకునే వాళ్ళని ప్రోత్సహించండి. వినేష్ పోగట్ మెడల్ తెస్తే ఆమె మెడ మీద బూటు కాళ్ళు వేసి తొక్కారు పోలీసులు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం పోలీసులు. ఆమె లైంగిక వేధింపుల ఆరోపణ పెడితే బ్రిజ్భూషణ్కి ఎంపీ ఇచ్చి వాడికే సపోర్ట్ చేశారు. ఈ దేశంలో క్రీడాకారులను గౌరవించలేని పాలకులు అందాల పోటీలతో స్త్రీలను గుర్తిస్తామంటే ఎట్లా నమ్మాలి? స్త్రీల జీవితాలలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. బిడ్డల ఆకలి తీర్చలేక ఒళ్ళమ్ముకుంటున్నారు, వ్యభిచారం చేసుకుని బతుకుతున్నారు, అక్రమ రవాణాలో అన్యాయంగా బలైపోతున్నారు పసిపిల్లలు. టూరిజం అంటారు. ఈయన బాస్ ఉన్నాడుగా, రేవంత్ రెడ్డి బాస్ చంద్రబాబు. అన్ని ఈజాలు తప్పే, అన్ని ఈజాలు గల్లంతే, అన్ని ఈజాలులే, ఉన్నదల్లా ఒకటే ఈజం, అది టూరిజం అని చెప్పాడు. ఏది మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పాలన చేసినప్పుడు. సో గురువు గారి మాటలు బాగా ఎక్కినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారికి. టూరిజం అంటుండు. టూరిజం నీకున్న టెంపుల్స్ని చూపించుకో, నీకున్న కల్చర్ని చూపించుకో, నీకున్న హ్యాండిక్రాఫ్ట్స్ని చూపించుకో, నీకున్న సంస్కృతి సాంప్రదాయాలు, బతుకమ్మ, బోనాలు మీరు చూపించుకోండి. మేమన్నా అడ్డం పడ్డామా? ఎప్పుడు అడ్డం పడలేదు కదా. అట్లాగే వీళ్ళ భారతదేశంలో ఇతరత్ర అనేక గుర్తింపులు పొందుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎవరు కూడా వ్యతిరేకించట్లా. అట్లాగే వీళ్ళ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటడానికి కొన్ని చేస్తున్నారు ఫెస్టివల్స్.
వాటిని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. నాకు ఇష్టమైతే పాల్గొంటా, లేకపోతే లేదు, అది వేరే విషయం. కానీ అవి మీరు ప్రజల మీద రుద్దొద్దు అని మేము మాట్లాడట్లా. ఇవాళ మీరు ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరుగుతున్నాయి మన దగ్గర, ఎక్స్పోలు జరుగుతున్నాయి, అక్కడ పోయి చేయండి. అరే మన ఆడవాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకు గ్యారంటీ లేదు. ఒకప్పుడున్న డ్వాక్రా బజార్లు ఎత్తేసారు, ఒకప్పుడున్న తరణి బజార్లు ఎత్తేసారు. మన తెలంగాణ మహిళలు తయారు చేసే వస్తువులు, పిండి వంటలు, హ్యాండీక్రాఫ్ట్స్కి మార్కెటింగ్ చూపించు. ఒకసారి అందాల పోటీలు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళ పరిస్థితి, వీళ్ళకి ఏమన్నా వీళ్ళ వస్తువులకి గ్యారంటీ ఇవ్వరా బాబు అంటే అది పట్టించుకోడు. ఏమనంటే నా దగ్గర 7 పైసలు ఉన్నాయి అంటాడు. వృద్ధాప్య పెన్షన్లు లేవు, ఒంటరి మహిళల పెన్షన్లు లేవు, 2 బెడ్రూమ్లు ఇళ్ళు లేవు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు, అంతకుముందు గవర్నమెంట్ అమలు చేసిన సంక్షేమాలు లేవు, అవేమనంటే పైసలు లేవని మాట్లాడతారు. వీటికి మాత్రం ఇవి దేనికోసం, ఎవరి కోసం, ఏ తెలంగాణ మహిళ లబ్ధి పొందుతుంది, ఏ తెలంగాణ ప్రజలకు బెనిఫిట్ వస్తుంది చూపించమనండి. ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. మేము కూడా సరిదిద్దుకునేది ఉంటే తప్పకుండా సరిదిద్దుకుంటాం. ఇదిగో ఈ పోటీల వల్ల తెలంగాణ మహిళలకు ఉపయోగం, నాకు ఓట్లు వేసి 4.5 కోట్ల ప్రజలకి ఈ బెనిఫిట్ తెలంగాణ ఈ పోటీల వల్ల కలుగుతుంది. మేడం, మీ మీద ఒక విమర్శ, శ్రమైక జీవన సౌందర్యం శ్రామికుల గురించే మాట్లాడుతుంది. అందం అనేది ఒక అభివృద్ధికి, ఒక పెట్టుబడికి, ఒక ఉపాధి అవకాశాలకు ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తి కార్యక్రమము. కానీ సంధ్య మేడము అభివృద్ధికి వ్యతిరేకం అనేటువంటి భావన కొంతమందిలో ఉంది కదా. అసలు ఈ రెండింటికి ఎలా టాలీ చెప్తారు? అంటే మీరు వెనుకబడ్డ వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతారు కానీ ముందుకు వచ్చే దాని గురించి మాట్లాడట్లేదని మీ మీద విమర్శ. దీని పట్ల మీ స్పందన? అంటే ఎవరు మెజారిటీ ప్రజలు ఎవరైతే హక్కులు కోల్పోతున్నారో, ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో వాళ్ళకి గొంతుకగా మేము నిలబడ్డాం, వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. పోడు భూములు పోరాటం చేస్తున్నారు ఆదివాసీలు. ఆ పోడు భూముల చుట్టూ ట్రెంచింగ్ లేసి ఆ పోడు భూముల్లో వాళ్ళని అడుగు కూడా పెట్టకుండా చేసి వాళ్ళు అక్కడ మొక్కజొన్న, పత్తి, వరి వేసుకుని బతుకుతుంటే ఆ పర్యావరణం దెబ్బతింటుంది, అడవి నాశనం అయిపోతుందని వాళ్ళ చుట్టూ ట్రెంచింగ్ లేసి 4 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతు ఉన్న గోతులు తవ్వి వాళ్ళని బతకనీయకుండా చేస్తే నేను వాళ్ళ కోసం మాట్లాడాను. లేదా అట్లా ఆదివాసీ మహిళలు, దళిత మహిళలు, పేద మహిళలు, వాళ్ళకి మరుగుదొడ్లు కావాలి, మంచినీళ్ళు కావాలి, వాళ్ళకి నివాస హక్కులు కావాలి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు కావాలి. ఇవి ఎవరైతే శ్రామిక ప్రజలు ఉన్నారో వాళ్ళ కనీస వసతులు లేవు, సౌకర్యాలు లేవు, కూడు గూడు గుడ్డ కనీసమైనటువంటి హక్కు వాళ్ళకు ఉంది. అవి ఆ బాధ్యతలకి వాళ్ళకి అవి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. వాళ్ళు విస్మరించి ఇటువంటి వాళ్ళ కోసం ఊరేగుతుంటే మాట్లాడుతున్నాను. కానీ మధ్యతరగతి ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. మధ్యతరగతి మహిళల సమస్యలు అనేకం మేము టేకప్ చేశాం. ఇప్పుడు నిర్భయ యాక్ట్ వచ్చింది, నిర్భయ దాడి వచ్చింది, ఆమె మధ్యతరగతి మహిళే కదా. దిశ జరిగింది, లేకపోతే అనేక ఘటనలు జరిగినాయి, వాళ్ళ గురించి కూడా మాట్లాడతాం. అప్పుడు కూడా కొంతమంది అంటారు వీళ్ళు వాళ్ళ గురించే మాట్లాడారని. అయితే మేజర్గా మీరు అన్నట్టు ఎవరైతే హక్కులు కోల్పోయిన ప్రజానీకం ఉన్నారో, మహిళా లోకం ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడతాం. బట్ అదే సమయంలో మధ్యతరగతి మహిళలు అంటే అభివృద్ధికి వ్యతిరేకమా మీరు? అంటే టూరిస్టులకు వ్యతిరేకం అన్నట్టేనా? మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. టూరిజం పేరుతో సెక్స్ ట్రాఫికింగ్, పసిపిల్లల్ని, అడోలసెంట్ గర్ల్ చైల్డ్స్ని ట్రాఫికింగ్లో దించారు. భారతదేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 15 లక్షల మంది మైనర్స్ ట్రాఫికింగ్కి దించారు. ఆ 15 లక్షల్లో దాదాపు 10 లక్షలు టూరిజంలో భాగం. ఇవాళ తూర్పు ఆసియా టైగర్లు మాకు ఆదర్శం అని చెప్తున్న పాలకులు చంద్రబాబు కూడా చెప్పాడు. ఎవరు థాయిలాండ్, మలేషియా, ఈ హాంకాంగ్ ఇవన్నీ చూస్తే సెక్స్ టూరిజం కాస్త సెక్స్ టూరిజంగా మారింది. థాయిలాండ్ పోయి పోరితోటి ఉండొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఇవాళ చాలామందికి అందించారు ఈ టూరిజం కాన్సెప్ట్లో భాగంగా. కానీ వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి అంటే, ఇవాళ భారతదేశంలో తెలంగాణలో చంద్రబాబు ఆ రోజు ఒక మాట అన్నాడు, టూరిజం డెవలప్ చేయాలి, అందులో భాగంగా వ్యభిచారానికి లైసెన్స్లు ఇవ్వాలని. బీజేపీ ప్రభుత్వం టెంపుల్ టూరిజంని తీసుకొచ్చింది. మొట్టమొదటిసారిగా గ్లోబలైజేషన్లో భాగంగా టెంపుల్ టూరిజం తీసుకొచ్చి వాళ్ళు కూడా మందు పొందు అందుబాటులో ఉండాలి, టూరిజం అభివృద్ధి చెందాలి అంటే మాట్లాడారు. వీళ్ళకి ఎవరికి భారత ప్రజల మీద కానీ భారత సంస్కృతి మీద కానీ నిజంగా ప్రేమ ఉంటే అట్లా మాట్లాడరు. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇనాగ్రేషన్స్ చేస్తారు, పెద్ద హోమాలు చేసుకుని మంచిగా సిల్క్ కండవాలు కప్పుకొని ఇంత బొట్లు పెట్టుకుని సాంప్రదాయంగా ఇనాగ్రేషన్స్ చేస్తారు. మరి వీళ్ళకి
మీ 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 జీవన శైలి అట్లా ఉంటుంది, మీ విధానాలు అట్లా ఉంటాయి. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నట్టు? అంటే మార్కెట్ కోసమే కదా. మరి ఒప్పుకోండి, కేవలం మార్కెట్ వ్యభిచారం. టూరిజం అంటే టూరిజంతో పాటు మద్యం పారుతుంది, మందు పొందు అన్నీ కూడా ఎంకరేజ్ చేస్తారు. అది ఆల్రెడీ చరిత్రలో రుజువైంది. కాబట్టి టూరిజంని ఎట్లా చేయాలి అని మేము మాట్లాడుతున్నాం. టూరిజంకి వ్యతిరేకం కాదు. నేను ఇందాక కూడా చెప్పాను, మన గుళ్ళు గోపురాలు, లేకపోతే మన చేనేతలు, మన హస్తకళలు, వీటిని మీరు ఎక్స్పోజ్ చేయండి. వాటి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించండి. ఒలింపియాడ్ జరుగుతుంటే, ఏషియాడ్ జరుగుతుంటే మీరే నిర్వహించండి. అక్కడ తీసుకెళ్ళి ఇవన్నీ ఎక్స్పోజ్ చేయించండి. లేకపోతే ప్రతి చోట ఎక్స్పోలు పెట్టండి. మార్కెటింగ్ గ్యారంటీ కల్పించండి. అది అది అభివృద్ధి, అది ఉపయోగపడే అభివృద్ధి. కానీ కొంతమంది గుప్పడి మందికి ఉపయోగపడే బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం మీరు తీసుకొచ్చే అభివృద్ధి నమూనా ఇది ఉపయోగం లేని ఆ నమూనా అని చెప్తున్నాం మేము. కాబట్టి మేము అభివృద్ధికి స్టార్టింగ్ చెప్పా, ప్రజల కేంద్రంగా జరిగే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ప్రజల భాగస్వామ్యంతో జరిగే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. గుప్పడి మంది వ్యక్తుల కోసం ఇవాళ అభివృద్ధి అని మోడీ అంటాడు. ఆదాని అభివృద్ధి, అంబానీల అభివృద్ధి, ఆయన అభివృద్ధి అంటాడు. భారతదేశ మెజారిటీ ప్రజల అభివృద్ధిని మాట్లాడమనండి, ఎందుకు వ్యతిరేకిస్తాం? ఇవాళ ఒకప్పుడు బిహెచ్ఎల్, ప్రాగ్ హోటల్స్, ఈసీఎల్, హెచ్ఎంటి, ఐడిపిఎల్, ఇట్లా ఇన్ని కంపెనీలు ఉన్నాయి. జనం భూములు ఇచ్చారు, వాళ్ళకు ఉద్యోగాలు దొరికినాయి. ఆ అభివృద్ధి ఏంటో హైదరాబాద్ ప్రజలకు తెలుసు. ఇన్ని ఇండస్ట్రీస్ హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి కదా. అక్కడ పోతే బిహెచ్ఎల్, హెచ్ఎంటి, ఇక్కడ పోతే ఈసీఎల్, అక్కడ పోతే ఐడిపిఎల్. ఈ కంపెనీలకు భూములు ఇచ్చిన ప్రజలు ఎవరు ఏడుస్తూ కూర్చోలే. ఒకవేళ నష్టపోయినా, ప్యాకేజీలు వచ్చినా రాకున్నా వాళ్ళు సరే చాలామందికి ఉద్యోగాలు వస్తాయని సంతృప్తి చెందారు. కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి పెరిగింది, డెవలప్మెంట్ వచ్చింది దాని చుట్టూ. కానీ వీళ్ళు తీసుకొచ్చే నమూనాలో అంత ట్రేడింగ్లే. ఇక్కడ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు ఇప్పుడు వైజాగ్లో షిప్ యార్డ్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఇవాళ అవి కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం అయినంత వరకు ప్రజలు సహకరించారు. కానీ ప్రజల నుంచి అభివృద్ధిని తీసేసుకొని కొంతమంది పెట్టుబడిదారులకు అభివృద్ధి కోసం పనిచేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా అది వ్యతిరేకత తప్పదు. ఇప్పుడు అమెరికాలో కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒక్క రోజులో అమెజాన్కి సంబంధించినటువంటి అవుట్లెట్స్ అన్ని మూసి, ట్రాన్స్పోర్ట్ మూసి 7 లక్షల మంది స్ట్రైక్ చేశారు డిసెంబర్ 18న. కాబట్టి అంత అభివృద్ధికి పరాకాష్ఠ దేశంలో కూడా మొన్న మేడే వస్తే లక్షల మంది ర్యాలీలు చేశారు. మన దగ్గర వేలు కూడా చేయాల. కాబట్టి అభివృద్ధికి పరాకాష్ఠ పెట్టుబడిదారీ దేశంలోనే రోడ్ల మీదకి వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆకలి సమస్య ఉందో, ఆకలి పోరాటం జరుగుతుందో, ఆత్మగౌరవ పోరాటం జరుగుతుందో అప్పుడు ఎవరైనా రోడ్ల మీదకి వస్తారు. అది అర్థం చేసుకోవాలి. మేడం, చివరి ఒక మాట చెప్పండి. స్త్రీకి స్త్రీనే శత్రువు అనేది కొంచెం ప్రజల్లో నానుడి ఉంది. అసలు ఎందుకు అట్లా ప్రచారం? అంటే స్త్రీకి స్త్రీ శత్రువేం కాదు. కాకపోతే మనుషులకి మధ్య వైషమ్యాలు ఉన్నాయి. మనుషుల మధ్య పోటీలు ఉంటాయి, ఆధిపత్య భావజాలం ఉంటుంది. స్త్రీల మీద ఆధిపత్యం పురుషులు చేస్తున్నారు. కానీ ఆ స్త్రీల మీద ఆధిపత్యం చేసే స్త్రీలు పురుషాధిపత్యానికి ప్రతినిధులుగా కూడా ఉంటారు. ఉదాహరణకి ఒక అత్త కూతురికి తల్లిగా ఉంటుంది, కోడలికి అత్తగా ఉంటుంది. కానీ కోడలికి అత్తగా ఉన్నప్పుడే తను పవర్ ఎక్సైజ్ చేయాలనుకుంటుంది. తన కూతురికి పెళ్లి చేసినప్పుడు నేను కూతురిని కన్నా, నేను పవర్ ఎక్సైజ్ చేసే హక్కు నాకు ఉంది, నా ముందు కూర్చోవద్దు, లేవాలి, అట్లా అనుకోదు. అంటే కనీసం అనుకోదు. ఎవరైనా ఒకళ్ళు ఇండివిజువల్గా పవర్ ఎక్సైజ్ చేస్తే చేయొచ్చు. ఇన్ జనరల్ అంటే నేను 40 ఏళ్లలో ఎన్నో ఇష్యూస్ చూశాను. ఆడపల్లి వాళ్ళు గడగడలాడుతూ మర్యాదలు చేయలేదన్నవి చూసా, కానీ మగపల్లి వాళ్ళు గడగడలాడుతూ మర్యాదలు చేయలేదని ఎవరు అనలేదు. అంటే మన ఆలోచనలోనే మగపెళ్ళి వాళ్ళకి మర్యాదలు చెయ్యాలి అనేది ఉంది. అట్లా అంటే ఉదాహరణకు చెప్తున్నా. కాబట్టి ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే అబ్బా మగపిల్లాడు 18 ఏళ్ళ పిల్లాడు రోడ్డు మీదకి వెళ్తే భద్రత లేదు అనే పరిస్థితి లేదు కదా ఇంకా. అంటే ఇవన్నీ కూడా స్త్రీల పట్ల ఆధిపత్యం, హింస, అసమానత ఉన్నాయనడానికి నిదర్శనాలు. కాబట్టి మేము స్త్రీల గురించి మాట్లాడుతున్నాం, స్త్రీల హక్కుల కోసం మాట్లాడుతున్నాం. మరి ఈ పెత్తనం చేసే క్రమంలో మొగోళ్ళలాగా నవ్వుతుంది, 10 అయినా కూడా బజార్లో దీనికి ఏం పని, లేకపోతే మొగుడు పిల్లల్ని చూసుకోక ఉద్యోగాలను తిరగొచ్చా 10 అయినా బజార్లో? అదే వినండి, మొగుడు పిల్లల్ని చూసుకోకుండా ఉద్యోగాలని, ఉద్యమాలని ఊరేగుతారు.
ఈ రకంగా మాట్లాడే ఆడవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏ భావజాలానికి ప్రతినిధులు అంటే పురుషాధిపత్య భావజాలానికి ప్రతినిధులు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు, ఇప్పుడు కాల్ సెంటర్లలో పనిచేస్తున్నారు ఆడపిల్లలు, మొగుళ్ళు తాగి చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళి మాల్స్లో కాల్ సెంటర్లలో పనిచేసి కుటుంబాలను పోషిస్తున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. మా బస్సులలో చాలామంది 35 నుంచి 45, 50 మధ్య మగవాళ్ళు తాగి చచ్చిపోయారు, రోగాలు పడి చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు పెరగాలి, వాళ్ళ కుటుంబాలు బతకాలా, ఆ ఆడవాళ్ళు పనులు చేయాలి. ఎక్కడెక్కడో పోయి పనులు చేస్తుంటారు, కంపెనీలలో, కార్ఖానాలలో, ఇళ్లలో పని మనుషులుగా చేస్తున్నారు. రాత్రిపూట ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు సాయంత్రం 6ంటికి వస్తారు, అప్పుడు రమ్మంటారు పనోళ్ళని. అప్పుడు వచ్చి వాళ్ళు పని చేసుకుని వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు 10 అవుతుంది. అట్లాగే పని మీద వస్తాం, ట్రైన్ ఎక్కుతాం, ఇంటర్సిటీయో గోల్కొండో, అది లేట్ వస్తుంది ట్రైన్, ఎప్పుడు టైంకి రాదు. 10ంటికి వస్తుంది అనుకున్న ట్రైన్ 11ంటికి వస్తుంది. ఆడ దిగి ఇంటికి పోవద్దా? రోడ్డు మీద ఎందుకున్నావు అంటే ఉన్నది ఎందుకు? రోడ్డు మీద ఉంటే ఉంటే ఎక్కడ కనపడినా ఎప్పుడు కనపడినా ఎట్లన్నా ఉండని, వీళ్ళకి ఏమన్నా హక్క జాగీరా? రోడ్డు మీద కనపడింది కాబట్టి రేపులు చేసాం, రోడ్డు మీద గాబట్టలు వేసుకుంది కాబట్టి అంటే ఎట్లన్నా ఉండని, ఎప్పుడైనా ఉండని, ఎక్కడైనా ఉండని. అత్యాచారాలు చేసే హక్కు మగవాళ్ళకి ఏం లేదు కదా. అది వదిలేసి అప్పుడు ఎందుకుంది, అట్లెందుకుంది, ఆమెకి ఏం పని, ఇవన్నీ మాట్లాడతారు. కాబట్టి విక్టిమ్ హాంటింగ్ ఉంది. అంటే బాధ్యుల్ని చేస్తున్నారు నేరాల పట్ల. కానీ నేరం చేసే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి, నేరం చేసే వాళ్ళకి స్పృహనివ్వండి. ఏమన్నా ఉండే నువ్వెవరు పోయి చేయడానికి? ఆమె ఏం చెప్పక్కర్లేదు, ఉరి శిక్షలు కూడా వద్దు. మేము దిశ ఎన్కౌంటర్ని కూడా వ్యతిరేకించాం. ఎందుకంటే అసలు ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేసే హక్కు ఎవరికి లేదని చేతగాని వాళ్ళు అది చేద్దాం ఇది చేద్దామని ఏది చేయరు. ఎవరికి పరపతి ఉంటే, ఎవరికి మేనేజ్ చేసుకోగలిగితే, ఎవడు మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు నేరాలు చేసి కూడా బయటపడుతున్నారు. కాబట్టి నేరస్తుడు ఎవడైనా శిక్షించాలి, బాధితురాలు ఎవరైనా రక్షించాలి. అటువంటి వ్యవస్థ కావాలని మేము అడుగుతున్నాం. ఈరోజు మన సంధ్య మేడం గారికి వచ్చి మిస్ వరల్డ్ 72 సందర్భంగా ప్రత్యేకమైన కథనం తీసుకున్నాం. ఇదే క్రమంలో మేడం అంటున్న సందర్భం ఏంటంటే, పీడిత వర్గాలకు, శ్రామిక జనానికి వాళ్ళ వైపు నుంచి 40 సంవత్సరాలుగా మేము మా గొంతుకనిస్తున్నాం. ఇదే క్రమంలో అందం అనేది సహజ లక్షణం కావచ్చు, కానీ అందం అనేది ఒక పెట్టుబడిగా, ఒక సెక్స్ వర్కర్గా, లేకపోతే ఒక సామ్రాజ్యవాద అధినేతలకి ఒక అవకాశవాద రాజకీయంగా ఆధిపత్యంగా మారకూడదు. అందము, ఈ పెట్టుబడి, మతం అనేది కలగలిసినప్పుడు ఎప్పుడు వాటికి పేచీ ఉండదు. ఎందుకంటే దోపిడీ సంస్కృతిలో భాగం కాబట్టి అని తమ యొక్క విలువైనటువంటి అభిప్రాయం వ్యక్తీకరించింది కనుక ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సంధ్య మేడానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. మీకు మీ ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ.